స్వాతంత్ర దినోత్సవ కానుకగా జీఎస్టీ వరాలను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలో జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని, నిత్యావసర వస్తువులు భారీగా తగ్గుతాయని చెప్పారు. ఈసారి జనం డబుల్ దీపావళి జరుపుకుంటారని అన్నారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎర్రకోటపై 12వసారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ప్రధాని మోదీ. దేశ స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రధాని మోదీ దేశ ప్రజలకు దీపావళి గిఫ్ట్ ను ప్రకటించారు. ఈసారి దేశ ప్రజలు డబుల్ దీపావళి జరుపుకుంటారని అన్నారు. పేదలకు మేలు చేసేలా జీఎస్టీలో కీలక సంస్కరణలు చేసినట్టు తెలిపారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబ్లు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. జీఎస్టీ సవరణల తర్వాత దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు చవకగా లభిస్తాయన్నారు మోదీ. జీఎస్టీ సంస్కరణలతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చాలా ప్రయోజనాలు ఉంటాయన్నారు మోదీ. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28% జీఎస్టీ స్లాబులు ఉన్నాయి. 12, 28% స్లాబులను రద్దు చేస్తారు. త్వరలో 5, 18% స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. ఆరోగ్య బీమాపై జీఎస్టీని తగ్గిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు, హస్తకళలపై కూడా జీఎస్టీ తగ్గుతోంది. పొగాకు ఉత్పత్తులపై మాత్రం భారీగా జీఎస్టీ విధించబోతున్నారు. दिवाली में आपको एक बहुत बड़ा तोहफा देशवासियों को मिलने वाला है। पिछले 8 साल से हमने जीएसटी का बहुत बड़ा रिफॉर्म किया, पूरे देश में टैक्स के बर्डन को कम किया, टैक्स की व्यवस्थाओं को सरल किया और 8 साल के बाद समय की मांग है कि हम एक बार उसको रिव्यू करें। हमने एक हाई पावर कमेटी को बिठा करके रिव्यू शुरू किया, राज्यों से भी विचार विमर्श किया और मेरे प्यारे देशवासियों, हम नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लेकर के आ रहे हैं। ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। కొత్త స్లాబులపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించబోతున్నారు. సెప్టెంబర్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 2 స్లాబులను ప్రకటించబోతున్నారు. దేశ రక్షణ కోసం సుదర్శన చక్ర మిషన్ ప్రారంభిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో అంటే 2035 నాటికి వినూత్న సాంకేతిక వేదికల ద్వారా దేశంలోని ప్రముఖ ప్రదేశాలన్నింటికీ సంపూర్ణ భద్రత లభిస్తుందని ప్రకటించారు. అనేక కొత్త రంగాల్లో యువతకు అవకాశాలు సృష్టిస్తున్నట్టుగా ప్రధాని మోదీ తెలిపారు.